నారా రేపటి కాలాన మనం చచ్చిపోతే మనకు తల గొర్రాయి పెట్ట ఇద్దరు కొడుకులుంటారు గాని అలాపుల కూర్చొని ఎడవదందుకు మనకు ఒక్క బిడ్డ లేదయ్యా. బామా పార్వతి ఇక బిడ్డలు కావాలనాదా ఓ నాదా, బిడ్డలు కావాలనయ్యా ఓ నాదా. ఎంతైనా కానీ మగవాళ్ళకుంటే మోటుకుంటే అంటారు. మగోరికి ఎంత దుఃఖం వచ్చినా రెండు మోకాళ్ళ సందున తలక పెట్టుకొని నాలుగీతలకి ఇత్తడు గాని మగోడు కొల్లెత్తి ఎడవాడు అంటారే నాదా. ఇక ఒక్క బిడ్డ నాదో ఇక మనకు ఉంటే నాదా. అయ్యో రేపు రేపటి కాళ్ళ ఇక రేపు రేపటి కాళ్ళ మన విధి విధి పెద్ద మనసులమాయి మనం మంచాల వాడి ఒకవేళ మనం మరణమైన సంగతి మన బిడ్డలు తెలవంగానే అయ్యో నా తల్లి మరణం అయిందాట మా నాయన మరణం అయిందాట నాని మన బిడ్డలు ఏ సేళ్ళల్లో ఉన్న సెలకల్లో ఉన్నా సేననక సెలకనక నాద ఇల్లనక భూవనక తలవరక తాళవరక ఇక ఏడు వాడాలెల్లా ఇక ఎడుచుకుంటా బిడ్డు ఇక బిడ్డలెళ్ళి వచ్చి ఇక ఏడబోతివే నాన్న గుల్లడు వేగుల్లా మమ్మల కన్నారవ్వా మా కష్టమేమి అవ్వో ఇక మీరు చూసినారే మా సుఖమేమి అవ్వా ఇక మీరు చూసినారు అది కాకుల పాలు ఇక మమ్మల్ని వేసినారా ఇక ఏ దువ్వనావు ఇక మీరు వస్తారని ఇక మన బిడ్డలు రాగా మన వీరవాడి ఇక ఓ అంట బిడ్డు ఇక బిడ్డలు ఎడుతున్నారా చనిపోయిన మన పొడుగుతో వాడి మన బిడ్డలు ఏడవంగా ఈ వాడ గడ్డోళ్ళు చూసి ఆ వాడ గడ్డోళ్ళు చూసి నా బిడ్డని ఆఖరి మాటకు మోసుకోపోతే కదా బిడ్డు నీ బంగారు చేతుల తోరికింత చీగ జన్నమైపోతివా అని వాడ గడ్డోళ్ళు ఎడవంగ మన బిడ్డలు ఏడవంగా ఇక సచ్చినామన జీవో సరగవందే నాదా కాపాకి నాదు మనకునే కాపాయే ఆడబిడ్డాలేని సావుదామా రాదు అయ్యో అరతివాడు లేని సేదయ్యా రాదు సున్నాయి లేనిదో పెళ్ళి అయ్యా రాదు ఓ నాదా పెద్దల కత్తున్నది పెద్దల మాస బాలల కత్తున్నది బ్రతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగ నారు కోటోరు గొంతులు భావనోరు బంతులు భావలు శరకత్తలందరూ పెద్ద బతుకమ్మలు అడ్డుకొని తల్లులు పోతున్నారు, చిన్న బతుకమ్మలు పట్టుకొని తల్లి కొంగులు పట్టుకొని చిరపిలగాళ్ళు పోతున్నారయ్యా. పార్వతి అదే మనకొక్క బిడ్డుంటే మన ఇంట్లోకెళ్ళి గౌరమ్మ కొంచబోయి కనకాలమ్మ బండకాడ కాలికమ్మ గుడి కాడ మన బిడ్డ ఆడుకోపోవునా ఇక కొడుకుల తోడనయ్యా ఓనాదా బిడ్డలు కావాలనాదా ఓనాదో అయ్యో బిడ్డలు లేకపోతే ఓనాదా మనకు బిడ్డలు లేకపోతే ఓనాదా నాది నేను బతకలేనే ఓనాదా శివ శివ భూలోక నగరం లోపల అన్న ఉన్నళ్ళకు పిల్లలు ఇయ్యవు పిల్లలున్నళ్ళకు అన్నం ఇయ్యవయ్యా. పార్వతి ఎంతో మందికి సంతాన బలమిస్తున్నావు నీ భార్య పార్వతీదేవిని నాకు కొడుకుల తోడ బిడ్డగా వన్నన్నది ఆ పార్వతమ్మ. నా పార్వతన్న మాటలు శవనందు పెట్టనయ్యో అయ్యో గుండెలకు బెల్లు అన్నయ్య కార్యాలు చల్లు అన్నయ్య పరమశివుడు ఏమనుకున్నాడు. అరే నా భార్య కోరుకోమంటే ఏంటో బంగారమో మరి మిద్దలో మెడలో కోరుకుంటది అనుకున్నా. ఇద్దరు కొడుకుల తోడ బిడ్డ సంతాన బలం కోరుకోబట్టే మరి అయినా వల్ల దాని కడుపు లోపల బిడ్డ ఉట్టాలని అంటే మరి ఇప్పుడు దాని కడుపు లోపల బిడ్డ ఫలమే లేకపోయే వద్దని నేనందునా నా భార్య పార్వతమ్మ మరణం అయిపోతావో ఏమో. ఆగో ఇద్దామన్నగాని మరి నేను ఇబ్బందుల పాలైతే కావచ్చు ఎట్లా అనుకోని మదిలో పరమారు విచారపడుతున్నాడు అయ్యా శంకరుండు.
బామా పార్వతి ఏయ్, నీకు పిచ్చి పట్టి నాదే. ఎందుకయ్యా ఎందుకమ్మా మనకు బిడ్డలు బిడ్డలు కావాలి? భూలోక నగరం లోపల మరి ఆడవాళ్ళను మన బిడ్డల లెక్క చూసుకుంటున్నాము. ఆ, ఈ అటువంటి ఒక మగవాళ్ళను కొడుకుల లెక్క చూసుకుంటున్నాము. ఆ, ప్రజలే మన కొడుకులు లాంటి వారు, ప్రజలే మన కన్న బిడ్డల లాంటి వారు. ఆ. మనకెందుకమ్మా బిడ్డలు? కొడుకులతోడ బిడ్డ అయితేనే బ్రతుకుతా. ఆ పెద్దలకు అత్తున్నది పెద్దమాస, బాలలకు అత్తున్నది బ్రతుకమ్మ పండుగ. అందరు ఆడుకొని పోతాండ్రు. అదే మన గర్భాన బిడ్డ ఉంటే మన ఇంట్లోకి వెళ్ళి గౌరమ్మ కొంచెం ఆడుకోపోవునా? నాకు తప్పకుండా కొడుకులతోడ బిడ్డ కావాలి. అదే నా మాట వినవమ్మా. నువ్వే నా మాటిను. నీ భర్తని చెప్తాను నా మాట విను. నీ భార్యని చెప్తాను నా మాటిను. నీ మొగని చెప్తాను నా మాట విను. పెళ్ళాన్ని చెప్తాను నా మాటిను. ఇట్లా మొగని మీదకి వచ్చినాక మొగని విలువ అని ఉంటుందా అన్న చెప్పే. అయినా అయ్యాల రేపు మొగోళ్ళు ఏమి నడతలేదు, మొత్తం మహిళా సంఘాలదే ఉన్నది. ఎట్లా? మొగడు కోపం వచ్చి దెబ్బ కొట్టిండు అనుకో, ఆధార్ కార్డు పట్టుకొని హ్యాండ్ బ్యాగ్ వేసుకొని హైదరాబాద్ బస్ ఎక్కుతారు. వాళ్ళ కొరకు తిరగాలంటే మా ఉన్న సంసారం మొత్తం బస్ టికెట్లు ఫ్రీయే. రాను రాను మీ మొబైల్లో ఏమి నడవదట, మొత్తం మా ఆడోళ్ళదే ఉన్నది. అంతేనా? నా మాట వినవా? మీరు ఓటేస్తారా? మీకేం కావాలి కుమార్? మీరు కూడా ఆధార్ కార్డు పట్టుకొని బస్సులో పిరి తిరిగినట్టు ఆ. మేము కూడా మొగోళ్ళం అందరం ఎత్తనే గెలిచిండు. ఆ, అదే ఆధార్ కార్డు పట్టుకొని ఆ. మేము పొద్దుగాల మరి కట్టం చేసి పొద్దుకంగా ఇంటికి వస్తాం. ఆ. అదే ఆధార్ కార్డు పట్టుకొని బరణి షాప్ కాడికి పోతే ఓ కోటరో ఆ. ఓ ఆపో ఓ పుల్లో ఓ ఆఖరికి 90 అయిపోద్ది కదా. ఎప్పుడన్నా ఒక్కసారి కళ్ళు పొట్టి ఎక్కువ అయితేనే ఇంటికి వస్తలేరు. ఆ. ఇప్పుడు మీకు ఫ్రీ అంటే మీరు వస్తారా? ఎందుకు రావు? మందు బత్తాల కొరకు కదా చెప్పులు లైన్లు పెట్టినట్టు బ్రాండ్ షాప్ కల్లా తెల్లారటలకు మంచాలు వేసుకొని ఉంటారు. అక్కడనే అందుకే మీకు ఫ్రీ పెడతలేదు. బామా పార్వతమ్మాయి వల్ల మరి బిడ్డ సంతే బిడ్డ సంతాన బలం ఎప్పుడు కోరుకున్నావో శంకరుడు ఏమనుకున్నాడు? కాదని లేదని అంటే నా భార్య నాకు దక్కుతో దక్కదు అనుకున్నాడు శంకరుడు. మరి దీని కడుపు లోపల వాళ్ళు కుడతారని చూసే వరకల్లా పిరికడంతరో వేపాకు పట్టేనా, పిరికడంతరో వేపాకు పట్టేనా, గొర్రెడంతరో బండారు పట్టేనా. శంకరుడు పిరికడు యాపాకు దేవుడే పట్టినాడు, గొర్రెడంత బండారి దేవుడే పట్టినాడు. మాటలు మంత్రాలు మరిషేట గిరియాలు ఎల్లెల్ల వేదాలు గొల్లసిరి మంత్రాలు చదువుతా ఉన్నాడు రా. దండివడు రజంగమయ్యారు, దండివడు ఎత్తనే ఉన్నాడు. శంకరుడు అరిచేతు లోపల అంజన వేసి మరి పార్వతమ్మ కడుపు లోపల ఎవరు కుడతారని ఎప్పుడు చూస్తున్నాడు. కొన్ని రోజుల తర్వాత కట్ట ఉట్టేది కర్ర, కొన్ని రోజుల తర్వాత కాట్ల ఉట్టేది కర్రె ఓసమ్మ తప్ప దీని కడుపు లోపల ఇప్పుడు మరి బిడ్డ సంతాన బలమే లేదా. ఏమి ఎత్తున్నాను అరిచేతు లోపల అంజన వేసి మరి చూసేవరకల్లా ఆగు అమ్మవారు పార్వతమ్మ కడుపు లోపల మరి ఇప్పుడు సంతాన ఫలం, ఆడపిల్ల సంతాన ఫలమే లేదు. మరి ఒకవేళ మరి ఇప్పుడు సంతాన ఫలం అని అంటే మరి ఇక్కడికి దగ్గర దొనకొండ పట్టణము, దొనకొండ పట్టణాన్ని పరిపాలన చేస్తున్నారు పంచ పాండవుల సాటి 5 యాదవ రాజులు. అందరిట్లా పెద్దవాడు సింహాద్రి మహారాజు, రెండవవాడు పెద్దిరాజు, మూడవవాడు ఎలనోక మహారాజు, ఆగో 4వవాడు నలనోక మహారాజు, అందరిట్లా చిన్నవాడు సిలికల్ల పోలు రాజు. 5 తోడ పుట్టింది ఆడబిడ్డ మరి కౌరగిరి. ఆగో కౌరవ్వ భర్త మరి అందుగుల పాపయ్య. మరి ఆడబిడ్డ కౌరవ్వ కడుపు లోపల పుట్టిండు గొల్ల గోపాలకృష్ణ అంతటి వాడు మరి అల్లుడు బల్లికొండ. మరి ఆ గొల్లల్లో మంద మీద ఆగో పొద్దేడు గోరాల పాలు తాగుకుంటా మా పేడు గోరాల పాలు తాగుతుంది మరి సౌడలమ్మ. ఒకప్పుడు ఆ పెద్దిరాజు నన్ను వేడుకుంటే మందనగా అపాడ మహాశక్తిని కావాలని అంటే నేనే ఒక శక్తి రూపం తయారు చేసి మంద మీద కావాలుంచి ఆ పిల్ల పేరు సౌడలమ్మ అని పేరు పెట్టినా. గా సౌడలమ్మ తప్ప మరి దీని కడుపు లోపల మరి బిడ్డ సంతాన బలమే లేదు. ఇప్పుడే నా బిడ్డను పిలిచి నా చెమట లోపల జలవీర మాతను ఉట్టిస్తాను అన్నాడు ఆ శంకరుండు. నువ్వు ఎక్కడున్నవే బిడ్డో, బిడ్డో గొల్లల మంద మీద కావాలన్నవా బిడ్డో, బిడ్డో ఎక్కడున్నవా నీ లోకాల శంకరుడు ఏనాడు పిలుస్తున్నాడో. మందవీరరో సౌడలమ్మో రామ, ఏ మందవీరరా సౌడలమ్మో రామ,
పట్టినది పిరికరి ఆపాకు చేతుల పట్టినది మాటలు మంత్రాలు మరి చెట్ల గిరియాలు ఇళ్ళ వేదాలు గొల్లసిరి మంత్రాలు చదువుతా ఉన్నదిరా గడగడ రోగాదులు పెట్టేనగా గడగడ రోగాదులు పెట్టేనగా చెలగడగడ గాదులు పెడతా ఆరావెల్లి నాయకురాలు అనువాదిపేట గెగ్గెరమ్మ కలకత్తల కాళికమ్మ బెజ్జువాడ కలికాదులు శాంతలోపల మహంకాళి 10,000 శరణువాణి శరణు అంటే శరణువాణి గోరడు వంట చేతుల బట్టి పిరికడి చేతుల బట్టి అరిసేతుల అంజనాలు ఎత్తున్నది ఎవరి మాటలు అంటున్నది అరరే నా తండ్రి లోకాల శంకరుని పగవాడు కొట్టిన బాలివాడు కొట్టిన ఇత్రుడు తొమ్మ దొంగ దాపుదారి ఎవరు కొట్టే ఇప్పుడే నా తండ్రి బేడికి పోతానా అని సవడలమ్మా ఒళ్ళు మీద కొట్టుకోని తండ్రి బేడికి ఎట్లా పోతున్నది ఆ సవడలమ్మా మందా వినార సవడాలమ్మారా మందా వినార సవడాలమ్మారా తండ్రి కాటలు బిడ్డ అయినది మందానంతా ఒక్క దగ్గర కొడతా ఉన్నది అదే విధమంతా ఆగు అంటున్నది ఉదయ విధమంతా బుద్ధి కలిగి ఉండాలి సూర్యుడు రమంతా చూసినట్టు ఉండాలి చంద్రుడు రమంతా చెదరకుంటుండాలి మందకు వారని కట్టే మంద లోపాల కలిగే ఉన్నది ఈయన కట్టని అవే ఉన్నది నా బానర్ రావే ఉన్నది అవిడ కూర్చొని అట్టన్ని చవడలమ్మా అయ్యో దేవ రాజు అనందానా తండ్రి బేటికి బిడ్డే వచ్చాడు తండ్రి కల్లా చూస్తా ఉన్నది ఇక నా ఇన్నో నా తండ్రి పగవాడు కొట్టేనా అలివాడు తిట్టేనా నీకేమి బాధాలు వచ్చారా ఇందో నన్ను పిలిచిన కారణము నాతోటి అబ్బావా అయ్యో నా బిడ్డ దయగల్లా నా బిడ్డ అయ్యో నా బిడ్డ దయగల్లా నా బిడ్డ నన్ను పలివాడు కొట్టాలే పగవాడు తిట్టాలే అయ్యయ్యో నా బిడ్డ నేను ఏమంటా చెప్పాలే ఇక నేనెక్కడ పోవాలే నేనెందు పోవాలే బిడ్డ సౌడరా డాడీ నన్ను కొట్టే మొగోడు నన్ను తిట్టే మొగోడు పుట్టలేదు పుడితే వాడు పృథ్వీ పైన దక్కలేదు అయినా మీ గొల్లొల్ల మంద మంచిగా ఉన్నదా బిడ్డ ఓ మంద సూపర్ ఉన్నది గొల్లొల్లందరూ నన్ను ఎందుకు పిలిచినావు నాయన బిడ్డ ఎందుకొర పిలిచిందని అంటే నా బిడ్డ సౌడలమ్మ మీ తల్లి పార్వతమ్మ బిడ్డల కొరకు బాధపడుతున్నది బిడ్డ మరి మీ తల్లి పార్వతమ్మ కడుపు లోపల ఇప్పుడు బిడ్డలు పుట్టేదలేదు బిడ్డ సంతాన ప్రాప్తే లేదు ఆగో రానున్న కాలం లోపల కాట్ల పుట్టేది కర్రె ఓషమ్మ తప్ప ఇప్పుడు ఆడపిల్లగల్లే లేరు మీ తల్లి బిడ్డలు లేకపోతే మరణం అయిపోతానంటుంది అందుకొరకే ఆగో నువ్వు అటువంటి ఒక యాపకాయ పొలం పొటమారిన అరచేతుల పుట్టినట్టయితే ఆగో నా చెమట లోపల జలవీర మాతను ఉట్టిత్తనే నాకల్ల బిడ్డ సౌడలమ్మ పొడమారు యుద్ధ ఆనాడు అటువంటి సవడలమ్మ ఏమనుకున్నది ఇది ఎండుకొండ కైలాసము కాదు పంచన్నగిరులు కాదు శవుడు లోపల జగవీర మాతకు ఉట్టిత్తనంటున్నాడు ఎందరు మహిమలు దొరికినా గాని వెములవాడ రాజరాజేశ్వరుడు మహిమలు మాత్రం ఎవలకు దొరకబోవు రాజ్యాలు తిరిగేడు నంకు సంగమోడు దేశాలు తిరిగేడు దేవ సంగమోడు నా తల్లి గర్భాలు వేసి నన్నెన్ను ఇబ్బందుల పాలు ఎత్తడు అని ఒరే సంగమోడా నమ్మను సంగమోడో శివ సంగమోడా నమ్మను సంగమోడో సంగమోడంగా నిన్ను నేను నమ్మను సంగమోడో సంగమోడంగా రాజ్యాలు తిరిగాడు సంగమోడో సంగమోడంగా బిడ్డ ఇక రంగు సంగమోడు సంగమోడంగా నావే రాజ్యాలు తిరిగాడు రంగు సంగమోడ దేశాలు తిరిగాడు దేవ సంగమోడ భూములు తిరిగాడు బుడగ సంగమోడ నీ పోరి పొంద మురుగ చిన్న పోరే కానీ ఇంతగానో మాట్లాడతాను నిన్ను నేను నమ్మాను సంగమోడో సంగమోడంగా ఎందరు వైవలు దొరికినా కానీ నీ
మహిమ ఎవలకు దొరకబోదు. నాకేమరికనే నాకేమన్నా అడిగానా? నా తల్లి గర్భాన నేను ఉంటారా నాయన్న నేను. బిడ్డ సౌడలా మరి ఎట్లయితే పుడతావు బిడ్డ? ఎట్లయితే యాపకాయంత ఫలమాయి నా చేతిలో పుడతావు పొడమారుతావు? నేను ఏది కోరుకుంటా ఇస్తావా? తప్పకుండా అయినా ఒక మాట, పొడమారని దండం పెడతా. లేదు ఇగో నీ కాలు లంగ జంగమోని దొంగ జంగమోని నీ కాలు మొక్కుతా బిడ్డ. నీ బాంచనే కాలు మొక్కుతానే. ఏంది అవసరం వచ్చినప్పుడు కాళ్ళు పడతావు, లేకుంటే రాళ్ళు పడతావు. ఎందుకు? నా కాళ్ళు మొక్కుతానని నీ కాళ్ళు మొక్కుకుంటాను ఏంది? నా కాలు నీ బాంచని బిడ్డ అని చెప్పి నా కాలు మొక్కానా నీ కాలు మొక్కుంటాను అంటున్నావా? అయినా బిడ్డ నువ్వు తెలుగు అక్కదా అని. ఎందుకు రకని అంటే నేను వయసు లోపల తండ్రిని కాబట్టి పెద్దోనివి. మరి నేను నీ కాలు మొక్కుతా, నీకు అర్ధాయసు. కాలు మొక్కలే అని నువ్వు ఇంతగా తొందరపడ్డావు. కాలు మొక్త పడ్డావు. దండవే పాలగడ్డం. కాళ్ళు మొక్కితే సత్తానంటాను, కాళ్ళు మొక్కుతున్నాను చంపుతానన్నట్టు కాదా? అయితే బిడ్డ ఏది కోరుకున్నది ఇస్తావా? నీకు 10 గాల పట్టు చీరలు కావన్నా వద్దు. మరి లేకపోతే బంగారం వద్దు. 1,80,000 2 లక్షలు ఉన్నాయి బిడ్డ. మరి ఏం కావాలి? సెల్ ఫోన్ కావాలి. ఫోన్ నాకెందుకురా? టచ్ ఫోన్ వాడితే పిచ్చిలేస్తుంది ఫోన్. నాకు అదద్దు. మరి ఏం కావాలి? నా ఏది కోరుకుంటా అది నాకు ఇస్తారన్నావు. ఆనాడు సవడలమ్మ ఏమన్నది? నీ 7 కోట్ల ఎర్ర జడలు నాకు కావాలి, 10 కోట్ల పల్ల జడలు. ఎడవ సంఖ్యలున్నది ఏదు బట్టేడు ఎండి జోలే, కుడి సంఖ్యలున్నది బండు బట్టేడు పొవిడి జోలే. రిక్కల సూరవు సక్కని జంగమయ్యవు నీవు. నీ నాలుక మీద ఉన్న 4 అక్షరాల మంత్రం నా నాలుక మీద రాయాలి. నీకెన్ని మాయలొస్తాయో, నీకెన్ని మంత్రాలు వస్తాయో అన్ని నాకు రావాలి. ఇవన్నీ కాకుండా గాని నీ నొట్ట శతీరు కన్ను అనాయన, నీ నొట్ట శతీరు కన్ను ఓ నాయన, గా కన్ను నాకు కావాలి ఓ నాయన, నాకు కావాలి ఓ నాయన. ఎడవ సంఘలు ఉన్నది ఏదు బట్టేడు ఎండి జోలే, కుడి సంఘలు ఉన్నది బంధు బట్టేడు పవిడి జోలే. 7 కోట్ల ఎర్ర జడలు, 10 కోట్ల బల్ల జడలు, నొట్ట శత్రి కన్ను నాకు కావాలి బిడ్డ. ఇవన్నీ ఇత్తనా తల్లి గర్భాన ఉడుతా, లేకపోతే ఉష్కో అంటే కొల్లొల్ల మంద మీద దురుకుతా. నీ ఉష్క పాడువాడా. అయినా గొల్లలో యాపకాంత ఎర్రుందని అంటారు. అది ఎంత ఉంటది కానీ బిడ్డ వద్దే నీ కాళ్ళు మొక్తా బిడ్డ. కావాలనా? నా బిడ్డ సౌడలమ్మ ఒక్క మాట చెప్పుతున్నా. ఆగో ఇవల్ల అటువంటి ఒక మరి 7 కోట్ల ఎర్ర జడలు గట మైకి దింపు అంటారు. దింపు అని అక్కడ దింపు అంటారు. 7 కోట్ల ఎర్ర జడలు, 10 కోట్ల పల్ల జడలు, అటువంటి రిక్కల గదశూలము డమరుకము తప్పకుండా నీ చేతులు పెడతా. ఏదు బట్టే ఎండు జోలే, పందు బట్టే పవిడి జోలే, ఇవన్నీ నీకు ఇస్తగాని ఇవన్నీ ఒక్క ఎత్తు. నొట్ట శక్తి కన్నని అంటే ఆగో దాన్ని నువ్వు నొట్టికి పెట్టుకొని ఆపుకునే శక్తి నీకు లేదన్నాడు ఆ పరమశివుడు. నా బిడ్డ సౌడలమ్మ నొట్ట శక్తి కన్నంటే సామాన్యమని అనుకున్నావా బిడ్డ? ఆగో లంగలు కట్టుకొని జాకెట్ తొడుక్కొని గురుగుళ్ళ పాశం వండినట్టు అనుకున్నావా? చిన్న చిన్న పిల్లగాళ్ళు బొమ్మరిల్లు కట్టుకొని ఆడుకున్నట్టు అనుకున్నావా? నా బిడ్డ సౌడలమ్మ ఈ నొట్ట శత్రి కన్నని అంటే ఆగో దీని చరిత్ర చెప్పాలని అంటే పొద్దుకపోదు తెల్లారబోదు. దీన్ని సోక్కు పెట్టుకోలేదు బిడ్డ, స్టైల్కు పెట్టుకోలేదు. ఒక్కప్పుడు ఆది పరాశక్తి అటువంటి ఒక్క మమ్మల మోసం చేసింది. ఆది పరాశక్తి దగ్గర నుంచి వెళ్ళి మోసం చేసి దొంగలు కోనేటువంటి ఆ నొచ్చ శక్తి కన్ను పెట్టుకున్నా. ఈ కన్ను పెట్టుకొని ఆపుకునే దమ్ము నీకు లేదన్నాడు ఆ శంకరుండు. ఎన్ని తీర్లు చెప్పినా శంకరుని మాట తండ్రి మాట బిడ్డ ఎప్పుడు వింటలేదు. అప్పుడు శంకరుడు అన్నాడు, నా బిడ్డ సౌడలమ్మ తప్పకుండా నొట్ట శత్రి కన్ను కావాలన్నావు కాబట్టి ఆగో నీకు ఇప్పుడు కాదు భూలోక నగరం పుట్టవంత ఉన్నది, భూలోక నగరం పెరగవంత ఉన్నది, ఉసిల్లో పుట్టలోలే నరమానులు పుట్టేది ఉన్నది, ఊరూరా నీ గుళ్ళు వెలిసేది ఉన్నది బిడ్డ. అటువంటి ఒక్క గౌన్లకు ఆడబిడ్డ వై పుట్టేది ఉన్నది. ఆగో వైశాఖ వనం లోపల తాళ్ళల్ల ఈదులల్లా కోవలంటే గుడి కడతారు బిడ్డ. ఆగో ఎల్లమ్మ గుడి అని కడతారు. గుడి లోపల నీ విగ్రహ ప్రతిష్టాపన చేసి
2 ఏళ్ళకోసారి మరి 3 ఏళ్ళకోసారి 5 ఏళ్ళకోసారి నీ పండుగలు చేస్తారు. నీ పండుగలు వేసిన నాడు ఆగో నీ కొలుపు కొలిసిన నాడు నకాశోడు అనగటువంటి ఒక శిల్పి ఆనాడు నీకు కన్ను పెడతాడు బిడ్డ. ఆగో గానాడు ఒక్క 5 గడిల సేపు ఈ నొట్ట శక్తి కన్ను సెలవు పెడతాను అన్నాడు ఆ శంకరుండు. బిడ్డరావు సౌడలమ్మా సౌడలమ్మా నా బిడ్డరావు సౌడలమ్మా సౌడలమ్మా నా అరిచేతు లోపలానే సౌడలమ్మా. అయ్యో నువ్వన్న పొరమాడే నా బిడ్డో అరిచేతు లోపల పొడమారు మనవర కళ్ళ సౌడలమ్మ కళ్ళ చూసింది పిరికడి వ్యాపాకు గొర్రెడు బండారు పట్టి ఒళ్ళు మీద కొట్టుకునే వరకల్లా పడవంటి పుట్టు పుట్టు అని అంటే యాపకాయలు ఇంక అరిచేతలో పుట్టవట్టే పుట్టవట్టే ఈ అరిచేతలో పుట్టవట్టే పుట్టవట్టే సౌడలమ్మ తండ్రి చేతుల యాపకాయ లింగమై పొడమారింది ఆ సౌడాలమ్మ. శంకరుడు ఏర్పడకుండా మరి అటువంటి ఒక మరి శరీరంలో బలలీలం వేసుకున్నాడు ఆ సౌడలమ్మను. ఇక పార్వతీదేవి బయటికి వచ్చి బామా పార్వతమ్మ నీకు బిడ్డలు కావాలన్నావు కాబట్టి మరి ఇప్పటికైనా ఆడవాళ్లకు పూర్వజన్మ సుకృత పుణ్యపాన పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది పిలగల్లాడ. అదృష్టం మంచిది అయితేనే ఆడవాళ్లకు అన్నదమ్ములు దక్కుతారాట. అందుకొరకే భగవంతుని పూజలు చేయాలి, భగవంతుని సేవలు చేయాలి. ఏ ఆడవాళ్ళకైనా భర్త ప్రేమలున్న భగవంతుని కృప భగవంతుని చూపు ఉండాలని అంటారు. నా ప్రేమనే కానీ భగవంతుని పూజలు కావాలి. ఇక్కడికి దగ్గర 7 సముద్రాలు అవుతల 14 సముద్రాలు అవుతల ఎలదీపగడ్డకు అటువంటి ఒక మారడు వృక్షం ఉంటది. మారడు వృక్షం కింద మట్టితో లింగం చేసి మనసార పూజలు కట్టి వద్దావు. గిటు దింపు ఆ మైకు గిటు గిటు ఈ తూర్పు గిటుకు కొంచెం దింపు అంతే విడు ఆగో ఓ బామా పార్వతమ్మ మరి 7 సముద్రాలు అవుతారా ఎలదీపగడ్డ కాడ మారడు వృక్షం కాడ మరి మట్టితో లింగం చేసి మనసార పూజలు చెయ్యాలి. ఒక గురుడు మెచ్చి వరమోడికి అట్టాలి, పలగురుడు మెచ్చి పలమోడికి అట్టాలి. పోదాం రమ్మన వరకల్లా అమ్మవారు పార్వతమ్మ తడిబెడి తానం వేసి తడి వస్త్రం వేసి పొడి వస్త్రం కట్టుకొని 2 ఆలుమొగలు తయారాయి నంది మీద కొలువు తీరి పూజల కొరకాని బయలు ఎట్లా పోతున్నారు. రామ ఓరి రామ రామ కోదండ రామో చాలు రామ రామ కోదండ రామో భార్య యోగరా భర్తలైతరా కోదండ రామో వాళ్ళు నంది మీద రా కొలువు మీద రా కోదండ రామో. అయ్యో వాళ్ళు కూడా పోతారు రామ ఇక తెల్లని తెప్పల్లానే రామో వాళ్ళు తెలుకుంటా పోతారు రామో. ఇక నల్లనోగమ్మ పుల్లానే రామో ఆ నంది కూడా రాబోతారు రామో. నంది పోతుంది దేవుడు పోతాడు, ఆ నంది పోతుంది దేవుడు పోతాడు. వారు ఇక్కడికి దగ్గరైతేనా వాళ్ళు ఎక్కడితో వాళ్ళు తోలేబట్టేనా వారు ఎక్కడికి ఉన్నారు. నంది పోతాడు దేవుడే పోతాడు. గగనది గంతులు కొట్టేనా నంది పోతాడు దేవుడే పోతాడు. చేడు నంది పోయాడు తవ్వా లోపల. అటువంటి శంకరుడు నంది మీద కొలువు తీరి పార్వతమ్మ ఎప్పుడు పోతుందరో. ఇక మీద ఎండలు కొట్టేనా నా ఎన్నా శంకరుడు పార్వతమ్మ పోతంటే ఆకాశన గగ మార్గమందు మరి ఎప్పుడు ఎండ కొడుతున్నారో. ఆ ఎండల వేడిమికి ఆగో శంకరుని పళ్ళ జడల చెమట పెట్టింది అయ్యా ఓ పెద్దలారో. శంకరునికి పళ్ళ జడల చెమట పుట్టింది. ఆగో బల్ల జడల చెమట ముక్కు మీదికి వచ్చే, ముక్కు మీది చెమట బొచ్చ మీదికి వచ్చింది, బొచ్చ మీది చెమట మొక్కాళ్ళ మీదికి వచ్చే.
ఆగో మొక్కళ్ళ మీది చెమట మరి ఎడమ కాలు బొటవన వేలు మీదికి వచ్చి జారిపోయి శంకరుని చెమట ఆగో సట్టేడు సముద్రంలో పడుతున్నదయ్యా ఓలో గులాలో సప్ప సప్ప ఉంది సప్పత్తాన్ని మరి ఏరు పడకుండా శంకరుడు చెమట ఇడిచిపెట్టిండు ఆగో శంకరుని మర్యాద ఆ చోట ఉన్నది ఈ శంకరుడు చెమట మరి అటువంటి 66 కళ్ళతోనే ఆ సముద్రం లోపల ఎప్పుడు పడ్డదో సముద్రం లోపల ఒక మత్స్యగంధికనే ఆడచేప అది నోరు దాపుతున్నది రావో దేవుడా అది నోరు దాపుతున్నది రావో దేవుడా ఇక శంకరుని చెమట నాట నారాయణ ఆ శాప కూడా మింగబట్టేవో దేవుడా శంకరుడు ఏర్పడకుండా చెమటడిసి పెట్టే వరకల్లా సట్టేడు సముద్రం లోపల ఒక మత్స్య గంధికనే ఆడచేప గప్పుడే నోరు చెప్తున్నదాటనయ్యా ఆగో మత్స్య గంధికనే ఆడచేప శంకరుని చెమట మింగింది ఓ రామరామో శంకరుని చెమట మింగిన మరి ఆ చేప ఉసుక తెప్పల మీద ఉరుకులాడుతుంది మరి ఆ చేపకు ఉరుకుదామంటే ఉరుకత్తలేదు నడదామంటే నడవత్తలేదు ఉసుక తెప్పలల్లా మరి ఎప్పుడు ఉరుకులాడుతున్నదో ఈ శంకరుడేమో పార్వతమ్మను తోలుకోరి అగో ఇక్కడికి దగ్గర సట్టేడు సముద్రంలో అవుతాడు దీపగడ్డ కాడ ఒక్క మారడి వృక్షము భార్య భర్తలు ఈ మట్టితోని లింగాన్ని వేసి వాళ్ళు మనసార పూజలు ఎత్తండు పార్వతి పరమేశ్వరులు వాళ్ళ సంగతి ఆ చోట ఉన్నది శంకరుని చెమట మింగిన మరి శాప సంగతి మరి సముద్రం లోపల ఉన్నది వీళ్ళ సంగతి ఈ చోట ఉండంగా అదే సత్య సముద్రాల ఒడ్డుకు ఒక కారణాల పుట్ట కంచెల్ల మర్రి ఆ పుట్ట లోపల ఒక 12 శిరసుల ప్రతాప నాగన్న ఆగో ఇప్పుడే ఏగిరంగా మరి సూర్య నమస్కారం చేసుకోవాలి నేను గంగ లోపలికి పోయి తానం చేసి సూర్య నమస్కారం చేసుకొని వస్తానని ఆగో బయలుల్లి ఎట్లా వస్తున్నాడే ఆ నాగేంద్రుడు సముద్రాల ఒడ్డుకున్నది అటువంటి గంగల ఒడ్డుకున్నది కారునెల్ల పుట్ట పక్క మరి లోపల కన్నెకొమ్మల బేడము లోపల ఉన్నది 12 శిరసుల ప్రతాప నాగన్న సముద్రాల ఒడ్డుకు పోయి పురుగో పూసో తినత్తనా అని 12 పనిగలు ఒక్కడు చేసుకొని పుట్ట మీదికి ఎట్లా వస్తున్నాడు నాగరాజు అని దిగు నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న దిగు నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న దిగురా సుందరి నాగో నాగన్న కంతం నల్లను నగన్న కనుగుడ్డెర్రలో నగన్న కనుగుడ్డెర్రలో నగన్న నిపడిగమంటాడు రా నగన్న నీతో ఒక చుట్టాడు రా నగన్న నీతో ఒక చుట్టాడు రా నగన్న అడ్డ గొడల మీద నగన్న అలిగి పన్నవురో నగన్న సాగి పన్నవురో నగన్న అడ్డ గొడల మీద నగన్న ఆగి పన్నవురో నగన్న సాగి పన్నవురో నగన్న ఒక్కత్త కోరండు నగన్న ఎడగూరారండు నగన్న ఎడగూరారండు నగన్న బుషే నిన్ను సల్లాల పురుగాని నగన్న సంపీయతరు నగన్న తీసియతరు నగన్న మయ్య నగన్న గోతల్ని పెట్టుగా అన్నట్టు పడుగలు ఒక్కటి వేసలు కారు నెల్ల పుట్టరా కదిలెత్త ఉన్నాడు ఏనుగంత పిల్లరా ఎగదన్నుకుంటారా గానుగంత పిల్లరా గడ్డకేసుకుంటారా నా పుట్ట మీది కత్తుండు నాగన్ను నాగన్న పుట్ట మీద కట్టిండు రామ రామ సముద్రాల ఒడ్డు పంటి రామ రామ నాగన్న తిరుగుతుంటే రామ రామ అగదుడు అమలాల ఒక్కలాలో అలకించే దాతలారా
సముద్రాలమ్మో రామ రామ పని పట్టిండు రామ రామ పట్టిండు రామ రామ ఇంకా పోతుండు పోతున్నాడు ఇంకా పోతుండు పోతుండు మింగుతలో పడికి పోతలేదు మింగుతలో పలికి పోతలేదు మింగుతలో పడికి పోతలేదు నా కక్కుతున్నాడు నాగన్నా అది కక్కుద బయటికి అత్తలేదు మళ్ళీ మింగుతున్నాడు నాగన్నా అది మింగుతలో పడికి పోతలేదు మళ్ళా కక్కుతున్నాడు నాగన్నా అది కక్కుద బయటికి అత్తలేదు ఇట్ల బయటకు రాకున్నా పుట్టగాడి పోయి పుట్ట లోపల మూతి పెట్టి లవైకు అని గట్టిగా ఎక్కుతున్న పుట్ట గిట్ల పడిపోతుంది కావచ్చు నా పుట్టగాడికి వచ్చిండు నాగన్నారు ఏ పుట్టగాడికి వచ్చిండు నాగన్నారు పుట్టగాడికి వచ్చిండు పుట్ట లోపల మూతి పెట్టిండు నాగన్నా బలమున్నంత ఓయ్కని పుట్ట లోపల కక్కుతుంటే నాగన్న చెక్కిళ్ళల్లో పట్టుకున్న నవలోక మాతకు అప్పటికి 9 మాసాలు నిండుతున్నాయి 9 గడియలు ఎప్పుడు నిండినవి నాగన్న కంచవునుండా ఆ తండ్రి పెట్టిన సెలవు అయిపోయిందా అని 6 నెలల పుట్ట లోపల నాగన్న చెక్కిళ్ళను శరరాని బలగీరి అమ్మవారు ఆకాశం సూర్యుడు కూడా చుక్కలు కూడా చుక్కలు కూడా తల్లు తల్లు కాలుతున్నాయి అమ్మవారు 6 నెలల పుట్టాలోన పుట్టంగర ఏమి కూడా పుట్టవట్టర జోడు కూడా కలియాపర చెట్లు కూడా పుడతా ఉన్నాయి కలియాపర చెట్లకు కూడా గవ్వలు కూడా తొట్టె కూడా పుడతా ఉన్నవి తొట్టెలోన అమ్మవారు పడతా ఉంటారా ఏమి కూడా పుట్టవట్టరా ఎందుకు పుట్టే ఏదు గవ్వలు పట్టకు పుట్టే అందం గవ్వలు ఆనకోగిన అత్త ఉన్నది అనుబంధర పేరు కూడా పుడతా ఉన్నది అమ్మవారు తొట్టెల కూడా గవ్వలు కూడా అత్త ఉన్నాయి నాగుంబాబు అత్త ఉన్నాయి నడికట్టులు పడతా ఉన్నాయి జోరుబదులు అత్త ఉన్నాయి జడకొప్పులు ఎత్త ఉన్నాయి చిన్న చిన్న పావుల మీద చిటికేల ఉంగురాలు పెద్ద పెద్ద ఆవులు కూడా ఏర్లైన కొడత ఉన్నాయి అమ్మవారు పుట్టంగర ఆనా కూడా కోయిల కూడా కొడత ఉన్నది అనుబంధర పేరు కూడా కొడత ఉన్నది అమ్మవారు పుట్టంగర 6 మతాలు ఒక్కటయ్యారా ఆకాశము ఎర్రబడరా రొగలు వెళ్తారా ఊగలి వెంటారు ఆది శక్తియే చిన్న చిన్న బావులు చిడికనేలు ఉంగురాలు పెద్ద పెద్ద బావులు పైన సొమ్ములు నాగు బావులు పట్టి గట్టి గట్టి చేరిపోతులు పట్టి చెడ కప్పులు పెట్టి ఆది పరాశక్తి పుట్టల్లో ఉడుతున్నది అటువంటి ఆది పరాశక్తి లోకమాత ఉయ్యరమా విల్లు రామ రామ కూతలు పట్టాను రామ రామ ఆయనమా విల్లు రామ రామ ఏ కాతలు పట్టారా రామ రామ 6 నెలల పుట్ట లోపల అందమైన బాల పుట్టిందయ్యా ఓ పెద్దలారంగా సపట్ సపట్ సపట్టు కొట్టువంటి ఎవరు సపట్టు కొట్టే కాలం ఎన్నడో సత్యనాశనం అయింది భోజన పేట నీతికి అన్నం లేదు అవినీతికి అన్నం ఎక్కువ ఉన్నది పేరిండ బట్టలు కట్టుకొని ఒగ్గు కథలు నీతి వాక్యాలు చెప్తే ఇనే కాలమేనా అంత కంప్యూటర్ అయిపోయింది జనరేషన్ చేతులల్లకు సెల్లులు వచ్చినాయి సర్వం సెల్లులల్ల కనబడుతుంది 6:30 అయితే అయిపోయి సీరియల్ల మీద మన్నువయ్య రాజుగారి కూతుర్లు రంగయ్య పదాలు కోడల కొడుకు పెళ్ళమాట కోడలు కొడుకు పెళ్ళం కాకపోతే పక్కిటోని పెళ్ళం అవుతుందా
ఇక మళ్ళా మొదలైంది కార్తీక దీపముట్టు. ఇది నవ వసంతము కార్తీక దీపము. కార్తీక దీపం సీరియల్ అంటే ఒక ముచ్చట అదికొచ్చింది. గోదావరి కల్లా ఎల్బీ నగర్ కు కథకు వేను. కథకు వేన తర్వాత తయారైతారన్న వాళ్ళ గట్నే ఓ రూమ్ ఇచ్చినట్టు మాకు రూమ్ ఇచ్చిండ్రు. బ్యాగులను పట్టుకుని ఆ రూమ్ లో పోయి తయారైతాను. తయారుగా 60-70 ఏళ్ళకు ఉంటుంది ఒక ముసలమ్మ. కట్టబట్టుకున్నదా కథోళ్ళు ఎక్కడున్నారు బిడ్డ అని మా దగ్గరికి వచ్చింది. వాళ్ళ పొద్దుగాల మొదలు పెట్టుండ్రు బిడ్డ చెప్పన తయారుగా అంటారు బిడ్డ అని ముసలమ్మ అన్నారు. అమ్మ మరి మేము తయారైతాం కానీ బయటికి పోమని మేము అన్నాం. కడపవతలో కాలేసింది, కడుపుతలో కాలేసింది, టైం ఎంత అవుతుంది బిడ్డ అన్న. 7:30 అవుతుంది అమ్మ అని మేము అన్నాం. ఓ కొడుకు ఓ బిడ్డో 7:30కు దీపావళి సీరియల్ వస్తుంది, మీరు తయారయ్యే రూముల్లో టీ ఉన్నది బిడ్డ కాసేపు చూసిపోతారు అన్నది. సరే మా బాపమ్మ లాంటి దాని అమ్మమ్మ లాంటి దాని అని కుర్చేసినాం, కుర్చీ మీద కూర్చుండ పెట్టినాం. సీరియల్ వడనే పడ్డది. కార్తీక దీపం సీరియల్ విలనవ్వలు ఈ మౌనీత గున్ను దీపవ్వకు అసలుకే వాడది. డాక్టర్ బాబు కొరకు సౌతుల పోరు. ఇక దీపవేమో కూరగాయలకు వస్తుంది. మౌనీతవ్వ కారు దిగిందా రివాల్వర్ పట్టుకొని ఈ దీపవ్వ దగ్గరికి వస్తుంది. ఇద్దరిని చూస్తుంది ముసలమ్మ. బిడ్డ దీపవ్వ నీ కట్టం పాడు కానీ నీకు వచ్చిన కట్టం ఎవరికి రావద్దు బిడ్డ. లంజముండి వస్తుంది సంపదికి ఎరుక మరి చూడే ఓ పోరే చూడు అంటే టీవీలు దానికి నత్తదా ఇంద్రాదా దగ్గరికి వచ్చిన కొద్ది ముసల్ని పనులన్నీ కొరుకుతుంది. మర్చిపోయింది వేసుకోలే అటు ఇటు చూసిందా లంజముండ దీపావళి చంపుతావే అన్నదా ముసల్దాన్ దగ్గర కట్టెబట్టి 50,000 టీవీలు కొట్టిందిరా. 50,000 టీవీ గోయిందా గోయిందా. కథలు సప్పట్లు కొట్టు అన్నప్పుడు కొట్టాలి. మీ సప్పట్లే మా కళాకారులకు దుప్పట్లు అన్నారు. ఇప్పుడు ఎవరైతే సప్పట్లు కొడతారో, ఇప్పుడు ఎవరైతే కొట్టకుంటుంటారో అవయములాడకాడ పాత గుళ్ళు గులగొట్టి కొత్త గుళ్ళు కడతాండ్రు. కొట్టనోళ్ళందరూ వచ్చే జన్మ లోపల అవయములాడకాడ బుచ్చగల్ల భయాన్ని కొట్టిర్రు గారి భక్తి కొట్టుమంటే ఎవరు కొట్టలేదు. వెనకటి ఆటలున్నాయా, వెనకటి పాటలున్నాయా, వెనకట ఎంత మంచిగా ఆడుకునేది, ఎంత మంచిగా పాటలు పాడుకునేది. ఇప్పుడు ఆటలు లేవు, బతుకమ్మ ఆటలు లేవు, బతుకమ్మ పాటలు లేవాయే. ఏ వాడకు చూసినా డీజేలేనాయ, చేతి కోలలేనాయ, దొంగ శివసత్తులు ఎగిరినట్టు ఎగురుడేనాయ. ఎవరన్నా పెద్ద మనుషులు పాట వచ్చిన వాళ్ళు గీర చెట్లు వచ్చి పాట పాడితే బిడ్డ అంటే ఏ ముసల్లరా నీ చెప్పుగలుతలేదు. ముసల్దాన్ని ఎల్ల కొడుతాండ్రు. ఆ గడియ లోపల అది పరాశక్తి లోకమాత చిన్న చిన్న బావులు చిటికనే ఉంగురాలు వడ్డడు గవ్వలు అందరూ మూగలు మానడు గవ్వలు మల్లదండలు. అది పరాశక్తి ఏనాడు పుట్టిందో అగో నంది వీర శంకరుడున్ను పార్వతమ్మ వస్తున్నారు ఓ తల్లులారో. ఏ ఉదలవనట్టు శంకరుడు గోరడు బండారు బట్టి ఆ పుట్టకాడ ఆడవిల్ల మీద కొట్టంగానే ఆగో క్యావంట ఆడవిల్ల క్యావు కూతలు పెడుతున్నది. ఆ పిల్ల ఏడుపు నంది మీద ఉన్న పార్వతమ్మ ఇన్నది. నాదా ఏమయ్య ప్రాణనాథ ఓనాదా, ఏమిటయ్య ప్రాణనాథ ఓనాదంగా, ఆగవయ్య ప్రాణనాథ ఓనాదంగా, భూలోక నగర ఊరా ఓనాదంగా, ఇక కారుల పుట్ట కాడ ఓనాదంగా, అంచల్ల మర్రి కాడ ఓనాదంగా, ఎవరు ఆడు ఇల్ల ఓనాదా, ఎవరు ఆడు ఇల్ల ఓనాదంగా, ఇక కావంట ఆడవిల్ల ఓనాదా, క్యావు కూతాలు పెట్టే ఓనాదంగా, ఇక క్యావు కూతాలు పెట్టే ఓనాదా, ఆగవయ్య ప్రాణనాథ ఓనాదంగా, భూలోక నగరం లోపల కారునల్ల బుట్టకాడ కంజల్ల వర్రి కాడ ఎవరో ఆడవిల్ల కావు కూతలు పెడుతున్నది. నందిని కిందికి దించవయ్యా ఓ ప్రాణనాథో. శంకరునికి అన్ని ఎరికే. ఆగు అక్కడ ఆడపిల్ల పుట్టిందని శంకరుడు తెలుసుకున్నాడు. మరి ఈ ఆడలతోనే అత్త గిదే బాధ అన్నాడు శంకరుడు. ఆగో నందిని కిందికి దించిండయ్యా పరమశివుడు.
ఎక్కడున్నదే పాప? అటు ఇటు దూషటల్లకు పుట్టకాడ అడవిల్ల ఎడవట్టే బాలనెత్తుకున్నది పార్వతమ్మ. ఓందిర నాన్న, ఓం కావాలరా, ఏం బుక్కుతావురా? బఠానీలు బుక్కుతావా? ఇప్పుడే నా బిడ్డకు పనులు వచ్చినాయి, బఠానీలు బుక్కుతాదే. పేరు చెప్పుకొని మేము బుక్కుతాం అనుకుంటున్నాం. ఓందిరా, ఉంది నాన్న. నీ అంబారు పాడుగా అంబారు బుక్తే క్యాన్సర్ వస్తుందట. అంబారు బుక్తేనే పొద్దుగాల దుడ్డికి వస్తుంది, లేకపోతే దానికి అలవాటు అయిన సంగతి దాని గురించి చెప్తుంది. అది లేకపోతే ఓందిరా, ఓ నాద ప్రాణేశ్వర, ఇన్ని రోజుల బట్టి బిడ్డలో బిడ్డలో అన్న గాని ఇక బిడ్డలు నాకద్దు, ఈ బిడ్డే నాకు కావాలి, ఇంతకన్నా భాగ్యం నాకేము లేదు. కడుపులో పుట్టిన బిడ్డోలు దాదుకుంటారు అన్నది ఆ కన్న తల్లి. నాదా మరి బిడ్డ ఏ నక్షత్రములో పుట్టిందో చూడవన్నది పార్వతమ్మ. లోకాల శంకరుడు సిడిగరేల కమ్మల సిక్కువాడు చదివి పెద్దరేల కమ్మల పేరుల్ల చదివి ఏకచక్రమ భోగితో చక్ర పండితే మూడు చక్రియే లోక చెంచారి నాలుగు చక్రియే నవ పండితే పాంచక్రియే పరమ పండిత. అన్నిట్లా ఆడితేరు ఉన్నది ఈ బిడ్డ. పుట్టకాడ రేవతి నక్షత్రములో పుట్టింది, పుట్టకాడ రేణు కాని పేరు పెట్టిండ్రు. ఎల్లలోకులు దేవాల దేవతలు వచ్చి 21 రోజు నాడు రేణుకా ఎల్లమ్మ అని పేరు పెడతానన్నాడు ఆ శంకరుడు. రేవతి నక్షత్రంలో పుట్టింది బిడ్డ పేరు రేణుకా అని. నాదా ప్రాణేశ్వర, ఇక బయలెళ్ళిపోదామని భార్య భర్తలు ఇద్దరు బిడ్డనెత్తుకొని ఎట్లా వస్తున్నారు? సోద్యాలో సోద్యాలో బాలమని అడవిలో నందు మీద కొలువు తీరి వస్తనయున్నారు. సోద్యాలో సోద్యాలో బాలమని ఆ నందు మీద కొలువు తీరి వస్తనయున్నారే. చాలు తెల్లని చెప్పల్ల తేలి వస్తారే. నల్లమొగ్గ వస్తనయున్నారే. ఇక్కడికి దగ్గర ఏడవస్తున్నారు. నల్లనోగ మబ్బుల్ల నంది పోతలున్నదే. సోద్యాలో సోద్యాలో అడవిలో ఆ పంచాను గిరునాకు వస్తనే ఉన్నారే. ఏమాని మాటలు మాట్లాడుతున్నదే. ఏమాని జ్ఞానము జ్ఞానమంటాడే. ఏమాని మాటలు మాట్లాడుతున్నదే. సోద్యాలో పంచాను గిరునాకు పరమశివుడు వచ్చెనే. అబ్బో, పంచానగిరులకు వచ్చిండ్రు భారీ అవడతలువా. పంచానగిరులకు వచ్చిన పరమశివుడేమన్నాడు? బామ పార్వతమ్మ, ఆగో ఈ బిడ్డను సారాల పెద్ద నీకు కోరుకున్నట్టు ఈ బిడ్డ కన్న బిడ్డ అన్నాడు ఆ పరమశివుడు. బిడ్డనెత్తుకున్నది ఆ తల్లి పార్వతమ్మ. నా బిడ్డ నీకన్నా ఎక్కువ నాకెవ్వరు లేరు, నాకన్నా ఎక్కువ నీకెవ్వరు లేరా అని బిడ్డను సాది పెద్ద ఎత్తున్నది ఆ పార్వతమ్మ. మనిషి ఒక గాడి నిలబడితే ఆగుతాడు గాని కాలవేదన మాత్రం ఆగబోదు. రోజులు ఏనాడు గడిచిపోతున్నాయో ఆ కన్న బిడ్డ
ఆగో ఆడపిల్లలు కూరాకు పెరిగినట్టు పెరిగి పెద్దోళ్ళు అవుతారట. పచ్చి పాలు పోసి పావురంగా దాస్తున్నది, ఉడుకు పాలు పోసి ఉగ్గురంగా దాస్తున్నది ఆ పార్వతమ్మ. ఇంతే ఇంతే ఆ బిడ్డ 20 రోజుల బిడ్డ అయింది. తెల్లవారితే 21 రోజు ఉన్నది. ఓ తల్లులారో 21 రోజు నాడు నా బిడ్డకు రేపు పేరు పెట్టాలి. పేరు పెట్టాలనంటే నా భర్తతోని ఒక్క మాట చెప్తానా అని భర్త వేడికి వచ్చినది పార్వతి, భర్త వేడికి వచ్చినది పార్వతి. నాగరావు ప్రాణనాథ ఓనాథ, నాకేమిటయ్యా ప్రాణనాథ ఓనాథో, నేను ఒక్క మాట చెప్పుతున్నా ఓనాథ. అయ్యో వన రంగ వీణవయ్యా ఓనాథ, అయ్యో నా రంగ వీణవయ్యా ఓనాథ. ఒక్కగాను ఒక్క బిడ్డ ఓనాథో నాదా. రేపే మన బిడ్డకు పేరు పెట్టేది ఉన్నది. 21 రోజు దగ్గరికి వస్తున్నది. అయ్యో నీ తోడ పుట్టినది ఓనాథ, అయ్యో మీ చెల్ల ఉన్నదయ్యా ఓనాథో, జమిడి కాలదేవి నాదా ఓనాథ, జమిడి కాలదేవి నాదా ఓనాథో. కంచుకు బల్ల కోట ఏలేది కార్తీక రాజులు 3 మేనల్లుళ్ళు. నీ తోడ పుట్టింది, నీ కూడా వెలిగింది నీ చెల్లె అటువంటి జమిడి కాలదేవి. రేపే మన బిడ్డకు పేరు పెట్టాలి. నీ చెల్లెకు బదలావు అయ్యవయ్యా ఓ ప్రాణనాథో, చెల్లెకు బదలావు అయ్యి. కార్తీక రాజు చెల్లె కథ. మరి ఆడబిడ్డని అంటే 80 ఆమడవేన ఎన్నుగాన రాదు 90 ఆమడవేన తోడ పుట్టిన తోడ దొరకది. చేసుకుంటే బెల్లాలు వస్తారు ఒకసారి దొరుకుతాయి. పెట్టుకుంటా ఇష్టం. బియ్యం కింద పెట్టే పేరు కింద పడాయా. గుడ్డు చిత్తుకుపోని ఇప్పుడే రావన్నారా? ఈ గుడ్లు ఎప్పుడు వాడు రాలేదు పాలలేరా? చక్కెర చక్కెర ఓ ఎవరు కావచ్చు నా ముసలు ఎవరు ఇంటి ముందడికి వాడొస్తాడు, ఈడొస్తాడు నా మిండడు. వారి నాకు మిండడు ఉన్నారా? నాకు మిండడు ఉంటే మా ఆయనతో చెప్పపోదు అసలు. ఇక ఎవరో వచ్చిండ్రు నేను వేయిందిగా ఉన్నా అని అవ ఎట్లా పోతున్నదో చీర కట్టిన చూడవా నా సింగులన్న చూడవా నారాయణ బాగా అక్కడ ఉన్నాడు. బాలసారి నారాయణ ఇగో ఎంకన్న బావ ఎంకాయ బావ వెంకటయ్య బావ పిల్లగా ఎంకన్నా ఎటో వల్లుతున్నావా
ఎంకన్నా కాటిక పెట్టిన చూడవనా కళ్ళగన్న చూడవా కాటిక పెట్టిన చూడవనా కళ్ళగన్న చూడవా ఆహా చూస్తాడా అయినా నారాయణ బావ పొక్కల కట్టపానే కన్నా చూడకుండా చూడవా పెట్టిన చూడవా చూస్తాడు అచ్చలే ఈయన మా మరుపు ఈయన కూడా చూస్తాడు అగ్గో వాళ్ళని వేసుకపోతారు నన్ను నారాయణ గాజులన్న చూడవనా చెయ్యులన్న అయితే చూస్తాను రావుతలేదు నా ముఖం రాయని చూస్తారా ఎంత చూస్తారా గాజులన్న చూడకుండా చూడవా నారాయణ ఎటో ఎల్లుతున్నావో ఊగుతారే పట్టుకొని చూపాలి రఘుపోతే ఎవరొచ్చిండ్రు అయ్యో రేందరా నీ ఎంటికలు పాడుగా గాలి కొట్టుకుపోయినా గడ్డాలు లెక్క ఉన్నాయి ఆ ఎంటికలకి ఏం పెడతానవే పెనాయిలా స్నానం చేయంగా షాంపుకు బదులు బర్రె పెండ పెడతానా నీ అందానికి రహస్యం ఏంటిది అంబారు పొట్లం నీ పాడుగా ఈయన కూడా నవ్వుతాడు నన్ను రమ్మంటాడు సైగ చేస్తుండు అన్నా దూరం ఉండే నా చెల్లెరా నా చెల్లె నా చెల్లె అన్నా కార్తీక రాజు వచ్చినాక హాలేదేవి మొన్న చెప్పి గౌతమ్ ముని ఆ స్టోరీ చెప్పు పెద్ద ఛానల్ ఇది వచ్చింది ఒక్క మాట దండం పెడతాం మా ఇంటికి మాత్రమే అవతారం రాదు అక్కడ ఒక్కరుండదు ఏం చేయమంటారు అన్న అంత దేవుడు అందరిని ఒక్క తీరు ముట్టిస్తాడా నమస్తే బామ్మర్ది మా బావ అమ్మో మళ్ళీ చిన్న చెట్టు కావాలి మా చెల్లి పోరాటం చెప్తున్నాడు ముగ్గురు 3 రకాలు ఉండకొడుకు ఇంకా పెద్ద ఆడుకోలేదు ఒక్కడు ఒక్క రకంగా నీకు పుట్టిరా నాకు పుట్టిరి ఇద్దరు కలిస్తేనే పుట్టిర్రే నేనా కన్నది చెల్లె ఆయన భోజన పడక వచ్చిన తర్వాత తయారైంది అర్థమవుతుందా
చెప్పు నా బెడ్ మీద ఉన్నది నువ్వా చెప్పు ఇంకా బాబు మాట్లాడము నన్ను మాట్లాడదు నేను కట్టబడి నాకు ఆఫీస్ అయిందా దుడుగుంట దుడ్డోలు ఉన్నావు నీ బండి బొక్క నాకు చెప్తా పొరగాలి నా అన్నగారు వచ్చిండు ఏటో తయారైతున్నావు అంటున్నావా నా పెద్దోడి కార్తీక్ పాలు నిలవలసింది తల్లి మట్టి పిల్ల అమ్మని చూసి అక్కడరా అందరూ నా అన్నగారు వచ్చిండు నాకు మేనగోడలు పుట్టింది నా అన్నగారికి బిడ్డ పుట్టింది ఇవాళ తెల్లారి 21 దినం పూసాలు పట్టుకొని నేను వెళ్ళిపోదామని వచ్చిన ఇక రాని పడుకు మీరు తయారుగా రాని పోదాం నేను పండుగ కొంచెం 15 నెలల ఒక్కొక్కసారి అవడానికి పోతానే అంత గదే గదే సార్ మాట్లాడము బరాబరి ఆయన సాలే నా సార్ ఒకటే కొంచెం ఇరుక్కుంటూ అనే ఇరుక్కుంటూ ఎన్ని చెప్పినా కానీ నీ మాట ఈయన నా మేనగోడల దగ్గర పోతా పూసాలు పెడతా తొట్టెల్ల లాలిపాట వాడి జోపాట వాడి కూడా వస్తా అతలకిచ్చింది ముద్రకిచ్చింది ముగ్గురు కొడుకులు బొమ్మను తీసినావానే బిడ్డ రగడ ఎవరు చూసేనా మేడల్లా ఉన్నది ఆ పార్వతమ్మారా పార్వతీ దేవిరా కన్నుల చూసేనా ఆడబిడ్డ రాకడ పార్వతమ్మ కళ్ళ ద్వారా చూసింది అటువంటి ఆడబిడ్డ గదిరంగా వచ్చి అయ్యయ్యో ఆడబిడ్డ ఆడబిడ్డ అయ్యయ్యో
నీ వాదిన పాడు నేను తయారై రోడ్డు మీద ఉంటే పోయిన గద్దం అనుకోలేదు అనుకోపోతున్నాను. ఇక తయారైతే నాకు ఒక ముచ్చట అదికి వచ్చింది. మొన్న గిట్టనే ఎక్కడికి మంచిర్యాల కథ వేయను వల్ల వాళ్ళు అన్నారు కదా, బిడ్డ బిడ్డ మొగులెట్టిన చెత్తాంది వానగొట్టే తట్టున్నది ఒక 2 గంటలలో చెప్పని తయారై 2 గంటలు గట్టిగా కథ చెప్పుర్రి అన్నారు. అన్న వాళ్ళు ఏం చేసినావు ఇవాళ వాళ్ళు రూమ్ ఇచ్చిన వాళ్ళే తయారైదామని రూమ్లో వేయను. రూమ్లో వేయన వాళ్ళ కరెంటు పడగా రప్పని వేయింది. కరెంటు వేయన వాళ్ళ ఆ ఇంట్లో ముసలా ఉన్నది కదా, బిడ్డ నాడు కరెంటు కింద చెప్పినావా, కంజీల పెట్టలేదా, దీపం పెట్టలేదా, ఏదో 2 గంటలు రామారావు అమ్మవారు పార్వతమ్మ పార్వతీదేవి ఆ బిడ్డను పట్టుకొని వచ్చింది. దేవాన దేవతలు వచ్చిండ్రు, ఆడబిడ్డ చౌడికాల దేవి వచ్చింది. అందరూ చూడంగా దేవాన దేవతలు మెచ్చంగా బిడ్డ పేరు ఏవారి పేరు పెట్టిండ్రు. ఓ తల్లులారో ఆనాడు పుట్టకాడ రేవతి నక్షత్రములో పుట్టింది రేణుక అన్నారు. 21 రోజు నాడు ఎల్లలోకులు మెచ్చంగా రేణుక ఎల్లమ్మ అని పేరు పెట్టిండ్రు. ఓ తల్లులారో పేరు పెట్టి ఎక్కడి బ్రాహ్మణులు అక్కడ ఏనాడు వెళ్ళిపోయిండ్రు. ఆ బిడ్డనెత్తుకున్నది పార్వతమ్మ, నా బిడ్డకు లాలించిన పాట పాడుతానా అని బిడ్డ రేణుక ఎల్లమ్మ లవణ పవన శ్రీశైలవాస జోలాలి జోజో ఎడవాక కన్న బిడ్డ జోలాలి జోజో లవణ పవన శ్రీశైలవాస జోలాలి జోజో ఎడవాక కన్న బిడ్డ జోలాలి జోజో సిలకావే కన్న బిడ్డ జోలాలి జోజో సిలకావు నీవు కదా జోలాలి జోజో అయ్యో శ్రీరాముడు ఏటి జోలాలి జోజో ఉయ్యాల నువ్వు బిడ్డ జోలాలి జోజో ఊరికి ఉయ్యాలాలు జోలాలి జోజో అమ్మచ్చి నాయి బిడ్డ జోలాలి జోజో ఏం పెట్టి నేను వందు జోలాలి జోజో ఎండి ఉయ్యాలలు బిడ్డ జోలాలి జోజో పాడుగా